కావలి నియోజకవర్గంలో ప్రజలకు ఏ చిన్న సమస్య ఉన్నా తన వద్దకు రావాలని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి మంచి పాలన వచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే కొనియాడారు. త్వరలో కావలి నియోజకవర్గానికి 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయని తెలియజేశారు. 2024 సంవత్సరం తన జీవితంలో మరపురానిదిగా మిగిలిపోయిందని అంటున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. కావలి పట్టణాన్ని కనకపట్టణం చేస్తా అని చెప్పి ఒక ప్రజలకు మాటిచ్చారు. మాటిచ్చిన ప్రకారం ప్రజలు నమ్మి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మనతో పాటు దగ్గుమాటి కృష్ణారెడ్డి ఉన్నారు. ఇప్పటికే 7 నెలలు గడిచిపోయి 7 నెలలు గడిచిన అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ఇటు సంక్షేమం కావచ్చు, అటు అభివృద్ధి కావచ్చు, రెండు కళ్ళుగా చూస్తున్నారు. ఇదే క్రమంలో కూడా రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నిధులు రాబోతున్నాయి. రామాయపట్నం పోటీ 96,000 కోట్ల రూపాయలతో. అలాగే తన సొంత నిధులతోనే అభివృద్ధి చేస్తున్నారు. ఇటు ప్రభుత్వంతో పూర్తిగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ఏ విధంగా గడిచాయి ఈ 6 నెలల కాలంలో? అలాగే మనతో మాట్లాడడానికి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. అలాగే విశేష్ కూడా చెప్పబోతున్నారు బీఆర్కే న్యూస్కి. సార్ చెప్పండి, ఈ 7 నెలల కాలంలో ఏ విధంగా ప్రజలకు చేరువారు? అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించే మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఈ సందర్భంగా బీఆర్కే న్యూస్ అధినేతలకి, యాజమాన్యానికి, వాళ్ళ యొక్క సిబ్బంది అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా దినదినాభివృద్ధి చెంది ప్రజలకి మెరుగైనటువంటి విషయాలను చేరవేయటంలో ఒక మంచి వ్యవస్థగా ఎదగాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో 7 నెలలు పూర్తయినటువంటి సందర్భంలో కావలికి నేను కాపు కాస్తానన్నాను. ఎమ్మెల్యేగా కంటే కూడా కావలికి సేవ చేసే వ్యక్తిగా, నిరంతరం కావలిని కాపు కాచుకునే వ్యక్తిగా, కావలిని అభివృద్ధి పదంలో నడిపే వ్యక్తిగా నిరంతరం కూడా నేను కృషి చేస్తూ ఉన్నా. ఒకవైపు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూనే రెండో వైపున అభివృద్ధిని ఎక్కువగా చూపుతున్నటువంటి మా అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కావలిలో కూడా ప్రజలకి దాదాపు 10 సంవత్సరాల నుంచి విసిగి వేసారి ఉన్నారు. కావలి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయి ఉంది. అటువంటి కావలిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కావలి ప్రజలందరిది, ముఖ్యంగా కాపు కాసే ఎమ్మెల్యేగా నాది. అందుకనే నాటి నుంచి నేటి వరకు కూడా కావలిని ఎనలేని విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా, ఏదో ఒక రోడ్లో సిమెంట్ రోడ్లు అనేది కాదు, అన్ని రంగాలు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలి, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలి. ఇక్కడ ఉన్నటువంటి యువత నిర్వీర్యం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గంజాయిని తరిమి ప్రజలు స్వేచ్ఛగా జీవించి పిల్లలు ఆనందంగా ఉండేటట్టుగా చూసుకునే, అదేవిధంగా రైల్వే క్రాసింగ్స్ దాదాపు నా నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటికీ అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా కావలికి 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎన్నికలు జరపకుండా దుర్మార్గంగా గత ప్రభుత్వం మున్సిపాలిటీలో నిధుల్ని భక్షించేందుకు గతంలో జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా ఈరోజు బేరీ చేసుకొని తొందరలోనే ఎలక్షన్ జరిపేదానికి కూడా దానికి నాంది పలుకుతూ అన్ని రంగాలను అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ప్రజల యొక్క సహకారాలు మెండుగా ఉన్నాయి. నా మీద ప్రజలు అందరూ చూపిన అభిమానం, ఈరోజు నేనేదో చేస్తానని, కావాలని అభివృద్ధి పరుస్తానని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ మాటలకి ఒమ్ము కానివ్వకుండా చేయాలనే తలంపుతో నిరంతరం కూడా నేను కృషి చేస్తున్నాను. చివరగా ఇటు నెల్లూరు జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా తలమానికంగా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుంది. మీరు చెప్పినట్టు 1,00,000 కోట్ల పైన నిధులు రాబోతున్నాయి అభివృద్ధిలో. సో యువతంతా కూడా ఆనందంగా ఉంది. చివరగా ఈ పండగల పూట ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ఇది చలికాలం, జబ్బులు వచ్చేటువంటి టైము, వైరస్లు విజృంభించేటువంటి టైంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అందరూ కూడా ఇంట పాడి పంటలతో, అందరూ అష్టైశ్వర్యాలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఏ ఒక్క చింతాకంత ఇబ్బంది వచ్చినా కావలి కాపు కాసే ఎమ్మెల్యేగా మీ ప్రాంత సమస్యల మీద నా దృష్టికి తీసుకురానని, మీరు మేము అందరం కూడా కలిసి మన ప్రాంతాన్ని రాష్ట్ర చిత్రపటంలో కావలికి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానానికి, బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాస్తే మన నుదుట రాతను శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాశాడు. ఈరోజు వారి దయ వల్ల ఈ కావలి బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం కాబోతుంది. అందరం కూడా నిరంతరం కూడా మన తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమానురాగాలు పెంచుకున్నామో అంతకంటే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మీద మన అందరం కూడా కృతజ్ఞతగా ఉండాలని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చలవ వలన కావలిని అభివృద్ధి చేసుకుంటాం. కావలి నియోజకవర్గంలో ప్రజలకి
ఏ చింతాకంత సమస్య వచ్చినా తాను ముందుంటాను, తన వద్దకు రండి, అలాగే రాబోయే పండుగలందరూ కూడా ప్రజలందరూ సంతోషంగా పాడి పంటలతో జరుపుకోవాలని చెప్పి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి తెలియజేస్తున్నమాట. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్, కావలి.